కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ అని చెప్పేటువంటి యువజన కాంగ్రెస్ ముసుగులో గాంధీ భవన్ నుంచి వచ్చినటువంటి గూండాలందరూ కూడా నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన చేసినటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేని అభూత కల్పనలు సృష్టించి రమేష్ బిదూరి గారు, ఆయన గతంలో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రోడ్లను సుందరీకరణ చేసేటువంటి విషయంలో ఒక సినీ నటి బుగ్గలతో పోల్చినటువంటి విషయాన్ని ఆయన ఉదాహరిస్తూ ప్రియాంక గాంధీని కూడా పోల్చినటువంటి సందర్భము. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము నొచ్చుకున్నాము అని చెప్పేసి అన్న తర్వాత ఆయన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పినటువంటి సందర్భము. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తన అవినీతి పాలన లేదంటే అసమర్థ పాలనని కప్పిపుచ్చుకునే విధంగా రోజుకొక డ్రామాలతో పూటకొక విషయాన్ని తెరపైకి తెస్తూ ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నంలో భాగంగా నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన చేసినటువంటి దాడులను, ఆ దాడిలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర్ గారి తలకి తీవ్ర గాయమై ఆయన ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భము. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఒక రకమైనటువంటి విష సంస్కృతిని తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాయలసీమ తరహా రాజకీయాలను ఈ తెలంగాణ రాజకీయాల మీద రుద్ది ఈ ప్రాంత ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి మీ పాలనను, మీ ఆటవిక పాలనని కొనసాగిద్దామంటే ఇక ముందు ఊరుకునేది లేదు. మీరు కనుక నిజంగా ఇదే తరహా మీ పంతా అని మీరు ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం ఇంకా ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో మీరు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.